వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఈరోజు మన స్టూడియోలో తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలుగుదేశం యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ముందు కంగ్రాట్స్ అండి, మీ పార్టీ దిగ్విజయం సాధించింది, మీ కూటమి అంతకంటే కూడా ఇదైంది. ప్రధానంగా ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. ఏదైతే 16 ఎంపీ స్థానాలు ఉన్నాయో అవి ఇప్పుడు కీలకంగా మారాయి. సో ఈ క్రమంలో హస్తిన రాజకీయాల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ముందుగా స్నేహ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, మీకు, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యం గెలిచినందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం చూస్తాం, గత 5 సంవత్సరాల పదవీ కాలంలో రాజన్న కొడుకు నేనని చెప్పేసి రాక్షసుడిగా మారి రాక్షసత్వం ప్రదర్శిస్తూ ఒక నియంత ప్రభుత్వాన్ని కొనసాగించారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు విసుగెత్తి వాళ్ళ యొక్క ఆక్రోశం ఈరోజు ఇంత భారీ మెజార్టీ రావడానికి, చరిత్రలో ఎప్పుడు లేనటువంటి మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే ప్రజల యొక్క ఆక్రోశం ఓటు రూపంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధం, ప్రజాస్వామ్య ఆయుధం పరంగా వాళ్ళు చూపించారు. ఎట్టకేళ్లకు ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక పాత్ర వహించబోతున్నారు. గతంలో కూడా ఎన్డీఏలో స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఉండే, ఇప్పుడు కూడా ఎన్నికల రిజల్ట్ రాగానే కొన్ని గంటల వ్యవధిలోనే మోదీ గారు, అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఎన్డీఏ కన్వీనర్ యొక్క బాధ్యతలు మీరు స్వీకరించాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. బాబు గారు ఒక 48 అవర్స్ టైం అడిగారు. ఆ తర్వాత ఎన్డీఏ మీటింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాధాన్యత, ఆయన పాత్ర ఉంటుంది. ఎందుకంటే వారు కన్వీనర్ కాకుండా, కన్వీనర్ అంటే ఎందుకు కన్వీనర్ ఆయనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భారతదేశ రాజకీయ వ్యవస్థలో నరేంద్ర మోదీ, అమిత్ షా వాళ్ళు పక్క పెడితే అంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, అంత గుర్తింపున నాయకుడు, అంత సీనియర్ నాయకుడు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎవరు లేరు. ఎగ్జాక్ట్. సో చంద్రబాబు నాయుడు గారిని ఒక కన్వీనర్గా పెడితే రేపు ఈ కూటమి నుంచి ఎవరు పోకున్నా కన్నా ఈయన ఇది కోఆర్డినేట్ చేసి ఎవరు వెళ్ళకుండా ఈ యొక్క మా కూటమి మొత్తం కన్సాలిడేట్ చేసే కెపాసిటీ నాకు ఉంది. కాబట్టి ఇంకా అవసరమైతే బయట నుంచి ఇంకొక మద్దతు కూడా కూడగట్టుకోవడానికి ఈయన తోడ్పడతాడు. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ పైన వీళ్ళు దృష్టి సాధిస్తే, ప్రభుత్వం నడపడంలో వీళ్ళు బిజీ అయినా కానీ ఈ యొక్క కూటమి యొక్క సేఫ్టీ అనేది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటే వీళ్ళు నిక్షిప్తంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారికి ఆఫర్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు కొన్ని నాకున్నటువంటి సమాచారం మేరకు గతంలో బాలయోగి గారిని పార్లమెంట్ స్పీకర్ చేశారు. ఈసారి కూడా తెలుగుదేశం తరపు నుంచే లోక్సభ స్పీకర్ కూడా ఎన్నికైతారు అనుకుంటాం. అదే కాకుండా కేంద్ర క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు తెలుగుదేశం పార్టీ, జనసేన నిర్వహించబోతుంది. ఓకే, ఖచ్చితంగా. అదే కాకుండా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో అయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, విభజించిన ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఏ విధంగా అయితే లోటు బడ్జెట్ తోటి రాజధాని లేకుండా ఆ రోజు ఏ విధంగా అయితే స్వీకరించారో, 5 సంవత్సరాలు ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేసిన తర్వాత ఆ యొక్క ఆచరణ సాధ్యమయ్యే టైంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి మొత్తం దాన్ని డిసాస్టర్ చేశారు. మొత్తం రాజధాని లేకుండా చేశాడు. రివర్స్ టెండరింగ్. ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ పాలసీ చంద్రబాబు నాయుడు గారిది ఉంటే, డిస్ట్రక్టివ్ పాలసీ జగన్మోహన్ రెడ్డిది. ఒక ఫ్యాక్షనిస్ట్ మనోబుద్ధితో ప్రభుత్వాన్ని నడిపితే ఇదే విధంగా ఉంటాయి. ప్రజలు దాన్ని గమనించారు. ప్రజలకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ రాష్ట్రానికని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి అంత భారీ బహుమతి ఇచ్చారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది కదా. ఇప్పుడు మీకు ఓన్లీ తెలుగుదేశం పార్టీకే అత్యధికమైనటువంటి సరిపోయిందక్కడ మించినటువంటి స్థానాలు వచ్చాయి కదా. ఇప్పుడు మీరు మీ మిత్రపక్షాలను ఎలా చూస్తారనేది మామూలు జనాల్లో ఉంది. అంతగా ఫ్రెండ్షిప్ కొనసాగుతుందా జనసేనతో? ఇప్పుడు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉండి అక్రమ అరెస్టులో జైల్లో ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి సహకారాన్ని చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటికి రాగానే వారి మొదటి ప్రసంగంలో మొత్తం ఫస్ట్ అన్నిటికంటే మొదటిగా నేను పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు. నేను ఎప్పుడు వారికి రుణపడి ఉంటాను.
అన్ని విధాలుగా వాళ్ళు సహకరిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆదరణ మరొకరికి లేదు. ఓకే, అందుకే ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత స్వయంగా చంద్రబాబు నాయుడు కంటే వయసులో అన్ని విధాలు చిన్న అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత. సో దీంట్లో ఏ విధమైనటువంటి సంకోచం అవసరం లేదు. ప్రజలకు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఈ యొక్క రాజకీయ వ్యవస్థకు కానివ్వండి. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్పరెంట్ లీడర్. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి ఓఎల్ఎక్స్ బ్యాచ్ అంతా కూడా మా యొక్క కూటమిని విడగొట్టాలని ఎంత ప్రయత్నం చేసినా, పవన్ కళ్యాణ్ గారిని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళకి చెప్పుతోడు కొట్టినట్టు ఎవరు సూచన సలహాలు మాకు అవసరం లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్వైస్ పాటించారు. 20 సీట్లు గెలిచారు. 2 ఎంపీలు కాంటెస్ట్ చేస్తే 2 ఎంపీలు గెలిచారు. ఇది చరిత్రలో ఎక్కడా ఎవరికి జరిగినటువంటి విజయం ఇది. చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసి ఇచ్చినటువంటి సీట్లు ఖచ్చితంగా వారి మాటలు వాళ్ళు శిరసా వహించి వాళ్ళు పోటీ చేయించారు, గెలిచారు. అదేవిధంగా రేపు క్యాబినెట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ జెండా వేరైనప్పటికీ కూడా సిద్ధాంతాలు ఒకటే. ఇరు పార్టీలు కూడా ప్రజా శ్రేయస్సు కొరకు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి కష్టపడే పార్టీలు. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమితో ఉంది కదా, అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది కదా, ఖర్గే గారు మీకు స్పెషల్ స్టేటస్ వెంటనే ఇస్తాము, పోలవరం జాతీయ హోదా కల్పిస్తాము అని అన్ని రకాల హామీలు ఇస్తున్నారు. ఒక సంతకంతో అన్నీ అయిపోతాయి, ఫస్ట్ సంతకం అదే విధంగా పెడతా అని చెప్పేసి ఖర్గే అంటే కాంగ్రెస్ పార్టీ అంటానే మీరు ఏ విధంగా చూస్తారు? స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో జరిగినటువంటి దళిద్రాలకు, అరాచకాలకు అన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. ఒక విషయంలో చెప్పాలంటే దేశాన్ని విరగొట్టినా, రాష్ట్రాన్ని విరగొట్టినా చిచ్చు పెట్టి పక్కకి వెళ్ళి అంటారు అగ్గిపెట్టి మొత్తం సూచక అది వైఖరి వాళ్ళది. ఆ రోజు భారతదేశాన్ని 2 దేశాలుగా భూభాగాలు విడదీసి ఆర్టికల్ 370 ఈ పియోక దళిద్రం వీలు తెచ్చింది కాదా, ఆర్టికల్ 370 వీలు కాదా, దశాబ్దాల కాలం పరిపాలించి ఒక 50 సంవత్సరాలు మీరు పరిపాలించారు దేశాన్ని. ఒక దేశం భూభాగం పైన 2 జెండాలు, 2 జాతీయ గీతాలు, 2 రాజ్యాంగాలు, సిగ్గుగా లేదండి? అవును, ఖచ్చితంగా. ఈరోజు మీరు స్పెషల్ స్టేటస్ అంటారు, స్పెషల్ స్టేటస్ మేము ఇస్తామంటారు. అరే సిగ్గు తప్పిన వెధవలారా, మీరు విభజించారు కదా, విభజన చట్టంలో మీరు ఈ యొక్క స్పెషల్ స్టేటస్ ఎందుకు పొందుపరచలేదు? పేపర్ సరిపోలేదా? పెన్నులో ఇంక్ అయిపోయిందా? అవును, మరి వీళ్ళు చేసిన కథలు వీరు ఏడ ఎరగొట్టినా ఈ అరాచకాలు చేస్తారు. ఇదే విధంగా చేసి చిచ్చులు పెట్టి తమాషాలు చూస్తారు. ఆ రోజు పిఏకే లాంటి పరిస్థితి రాకపోతుంది, ఈరోజు పిఏకే ఉండేది కాదు. మొన్న చూడండి వీళ్ళ యొక్క దేశానికి వీళ్ళ యొక్క ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పనికొస్తుంది, కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక దళిద్రంగా మారిదానికి ఇది నిలవెత్తి నిదర్శనం. మొన్న పాక్ కాశ్మీర్లో, ఈవెన్ పాకిస్తాన్లో కానీ గోధుమ పిండి 200 రూపాయలు కిలో, తిండికి లేకుండా చస్తున్నారు. ఆడ యుద్ధం చేసేదైతే వాళ్ళ అందరి ద్రాక్షగా అయిపోయింది, వాళ్ళ కళనే అయిపోయింది. తో మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట అన్నారు, మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి మనకు యుద్ధం చేసే అవసరం లేదు, ప్రజలే కోరుకుంటున్నారు భారతదేశంలో కలుద్దామని. ప్రజల అభిప్రాయం అక్కడ వచ్చేస్తుంది, భారతదేశంలో కలుస్తాం, మనం యుద్ధం చేసే అవసరం లేదు, పిఓకేని మనం స్వాధీనం చేసుకుంటామంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో వృద్ధులు, దుర్మార్గులు, దేశద్రోహులు పాకిస్తాన్ అలా మాట్లాడితే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి అంటే భారతదేశం దగ్గర లేవా? భారతదేశం దగ్గర తీసినటువంటి అణుబాంబులు రాజీవ్ గాంధీ పెళ్లి భారత్లో పాల్గొట్టడానికా? దేనికి మరి? కరెక్ట్గా 30 మినిట్స్ చాలా అనే ముందు గట్టిగా అరిస్తే చచ్చిపోతారు వాళ్ళు. మీరు అణుబాంబులు వేసే తర్వాత సంగతి, అణుబాంబులు మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు తాగే పాలు కూడా చైనా నుంచి వస్తున్నాయి, అది కుక్క పాల, పంది పాల, లేకుంటే మనిషి పాల కూడా తెలియదు. అలాంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఏటీఎం నుంచి 10,000 తీసుకొని వాడు ఇంటికి పోలేడు, అలాంటి పరిస్థితి ఆడుంది. ఒక డ్రెస్ వారం రోజులు వేసుకుంటున్నారు వాళ్ళు, చాలా దరిద్రంలో ఉన్నారు. మరి దళిద్రం తాండవం ఆడుతుంది అక్కడ. అలాంటి వాళ్ళ కొరకు ఈ దళితులు అంటే అలాంటి దరిద్రమైన పార్టీకి మద్దతు ఇస్తాడా చంద్రబాబు నాయుడు గారు? మరి అంటే రాజకీయ అవసరాలు స్టేట్ కోసం ఏమైనా రాజకీయ అవసరాలు ఒక ఎత్తు సార్, దేశానికి మన కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. దేశం ఒక తల్లి లాంటిది.
ఈ రాహుల్ గాంధీ జోడో తోడో పోడో యాత్ర చేశాడు కదా కన్యాకుమారి నుంచి. కన్యాకుమారి అంటే వివేకానంద స్తూపం అక్కడ అవును గుర్తొచ్చేది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. విదేశీయులు సైతం అక్కడ వచ్చి మెడిటేషన్ చేస్తారు. అవును వివేకానందుడు అంటే భారత యువతకు దిక్సూచి ఆయన. అవును అలాంటి ఒక మాన్యుమెంట్ని నువ్వు అక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆ మాన్యుమెంట్ నువ్వు దర్శించుకోకుండా ఆయనను విస్మరించి నువ్వు ఏం తోడపోడ యాత్ర చేసినావు. మధ్యలో అనేక వేదికల పైన పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అని నినాదాలు ఇచ్చినటువంటి ఒక మహిళ ఆ మూర్ఖురాలని, ఆ దుర్మార్గురాలని ఆలింగనం చేసుకొని ఆ తోడపోడ యాత్ర చేసినావు. అంటే నీకు సిగ్గుశరం ఏమైనా ఉంటుందా? మళ్ళీ ఇలాంటి పార్టీ నువ్వు చేసిన కార్యక్రమాలు అందరు చూశారు. కాంగ్రెస్ పార్టీని చీకొట్టిండ్రు. నువ్వు వైనాడులో ఎందుకు కంటెస్ట్ చేసినావు? వైనాడులో పిఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థల యొక్క మద్దతుతోటి నువ్వు గెలిచినావు. నువ్వు చేసేదంతా కూడా దరిద్రమే కదా. మతం ప్రాతిపదికన మీకు రిజర్వేషన్లు ఇవ్వద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు. మతం పేరుతో రిజర్వేషన్లు ఇవ్వకూడదు, అది రద్దు చేస్తాను మోదీ గారు చెప్తే నేను మొత్తం ఎస్సీ ఎస్టీలనే రిజర్వేషన్ రద్దు చేస్తారని దుష్ప్రచారం చేశారు. ఈరోజు ఎన్డీఏకి, బీజేపీ పార్టీకి యూపీలో కానీ, బంగ్లా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో, బీహార్లో ఇటు సైడ్ ఎందుకు మెజారిటీ తగ్గింది? కొందరు ఈ యొక్క సెక్యులర్ అనే బూతు పదాన్ని పట్టుకొని యాలాడే వాళ్ళు మోదీ గారికి ఆదరణ తగ్గిపోయిందని మాట్లాడతారు. అది వాస్తవం కాదు. మోదీ గారికి ఆదరణ ఏ విధంగా తగ్గలేదు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క వెస్ట్ బెంగాల్, ఈ యొక్క ఢిల్లీ షాహీన్ బాగ్ ఇక్కడంతా కూడా ఏం జరిగిందంటే ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ ఇక్కడ పుట్టిపోయిన ముస్లిమ్స్ కాదు వాళ్ళు, రోహింగాసు అక్రమ చొరబాటుదారులు అక్కడ వచ్చి స్థావరాలు ఏర్పరచుకొని అక్కడ ఉంటే అక్కడ వాళ్ళని ఓటర్ ఐడి కార్డు చేయించి వాళ్ళని ఓటర్లుగా మార్చుకొని వాళ్ళ పేరుతోనే వీళ్ళు బతుకుతున్న పార్టీలు వీళ్ళు. తృణమూల్ కాంగ్రెస్. మరి అలాంటి వాళ్ళు అక్రమ చొరబాటుదారులకు ఈరోజు సిఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తెస్తే ఇక్కడ పుట్టినోడా బయటికి వెళ్ళి వచ్చినోడా అని తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు మోదీ గారు వస్తే మాకు ఈ సిఏ చట్టం వస్తుంది, మేము మళ్ళీ ఉరికిపోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఆక్రోశంతో మోదీ గారికి ఓటేయలేదు. అక్కడ ఓట్ బ్యాంక్ పోతుంది కదా, వాళ్ళకి ఏదైతే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు రోహింగ్యాస్ అదే జరిగింది. ఆ ఓట్ బ్యాంక్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే జరిగింది. పాకిస్తాన్ నుంచి ఒక 4 సంవత్సరాల కింద ఒకడు వచ్చాడు, వచ్చి ఇక్కడ అమ్మాయి వచ్చి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ వాళ్ళు వానికి పిల్లని కూడా ఇచ్చిండ్రు, వానికి పెళ్లి కూడా చేసుకుంటూ 3 పిల్లలను కూడా ఇచ్చిన్నాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని పాకిస్తాన్ పెంచాలా ఇక్కడ పెంచాలా? అంతే కదా, అదే కదా ప్రాబ్లం. వీళ్ళకి మనుషులకు వీళ్ళకు పెళ్ళి అంటే ఒక కాంట్రాక్ట్ మాత్రమే. ఏ విధంగా అయితే ఒక సినిమా యాక్టర్ ఒక పిక్చర్లో యాక్టింగ్ చేసే వరకు కాంట్రాక్ట్ పెట్టుకుంటుంది కదా, నువ్వు సంసారం ఎప్పటిదాకా చేస్తావు అప్పుడు కాంట్రాక్ట్. ఓకే, ఇది సిగ్గులేని జాతి అది. అదేవిధంగా ఈ యొక్క సానియా మిర్జా గతి కూడా అదే అయింది. ఆమెను పెంచి పోషించి అంతర్జాతీయ లెవెల్కి అన్ని విధాలా సహకరిస్తే ఇక్కడ ఎవడు మొగడు దొరికినట్టు వాడిని ఎవడో చేసుకుంది. చేసుకున్నాక వాడేం చేసిండు? సంసారం చేసిండా? నీ గతి ఏమైంది ఇప్పుడు? ఇది మత చాదస్తం అంటే ఇది. అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి, చాలా అవసరం. ఓకే, ఇది ఒక ఉదాహరణ. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకంటే ఇది ఉదాహరణ. మనిషిలాగా బతకాలా, పశువులాగా బతకొద్దని యూనిఫామ్ సివిల్ కోడ్. ఒక దేశానికి ఒకే చట్టం ఉండాలి. నువ్వు పాకిస్తాన్ నుండి పోయి పెళ్లి చేసుకుని వచ్చి వానికి పుట్టిన పిల్లని తీసుకొచ్చి ఈడ పెంచుతున్నావు కదా, ఆ శత్రు పిల్లోడే కదా, ఎవడో నరికేస్తే ఇక్కడ. చెప్పండి, వాస్తవమా కదా? అదేలేండి. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం చేసేది మన దేశానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ప్రతి పాకిస్తానీ మనకి శత్రువు అని చెప్పలేం కదా. ఏమని? శత్రు దేశంలో ఉన్నవాడు ఆ శత్రువే అవుతాడు. శత్రు దేశంలో నివసిస్తున్నవాడు శత్రువే అవుతాడు. నా దేశాన్ని ప్రేమించేవాడు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా, నా దేశాన్ని వ్యతిరేకించేవాడు నాకు శత్రువే. అది వాస్తవం. అది ఇప్పుడు నా తల్లిని నేను ప్రేమిస్తున్నా, నా తల్లిని దూషించేవాడు నాకు శత్రువు కాదా? మరి అంతే కదా. అలా ఉండేవాళ్ళు కూడా అదే మనోభూతులు ఉంటారు. ఒకవేళ పాకిస్తాన్లో ఉండే వాళ్ళందరూ కూడా మానవత్వం కలిగిన వాళ్ళు ఉంటే ఆ రోజు ఉన్నటువంటి మైనారిటీస్ అక్కడ 9% మైనారిటీస్, ఈరోజు 0.5% మైనారిటీస్ ఏమయ్యారు? ఇక్కడ 6% మైనారిటీస్ 21% అయ్యారు. మానవత్వం అక్కడుందా ఇక్కడుందా? ఇలాంటి అన్ని అరాచకాలకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ కూటమితోటి మళ్ళీ దేశం అధోగతి పడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూటమిలో ముమ్మాటి కలవరు. ఓకే, సరే అండి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్
ప్రభుత్వానికి అంటే పార్టీకి ఏ విధంగా కూడా హెల్ప్ అవ్వాలి ఈసారి. సరికదా ఆయన పంపించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ చాలా అగ్రెసివ్గా చాలా బ్యాడ్ వర్డ్స్ వాడుతూ మీ అధినాయకుడిని ఆ ఫ్యామిలీని ఇష్టం మాట్లాడారు. ఏ టైంలో కూడా ఖండించలేదు. సరికదా ఎలక్షన్స్ టైంలో సపోర్టు చేయలేదు. గెలిచిన తర్వాత కంగ్రాచులేషన్స్ మామయ్య అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు. మనం దీన్ని ఏ విధంగా చూడాలి? జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదు. రాజకీయాల్లో స్టార్ క్యాంపెయినర్ కావాలని చెప్పి ఆ రోజు 2014లో అప్పుడు ఆయన పిలిపించి క్యాంపెయినింగ్ చేయించారు. అప్పుడు ఎవరు లేకుండే కాబట్టి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించి క్యాంపెయినింగ్ చేయించినప్పుడు లోకేష్ గారు అప్పుడు రాజకీయాలు రాలేదు. అప్పుడు లోకేష్ గారికి ఉన్నటువంటి రాజకీయ పరిపక్వత అంతగా లేదు. అప్పుడు వారు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ సేవలు పార్టీ చేశారు. తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు ఈరోజు నేషనల్ లెవెల్గా ఆస్కార్ అవార్డు అనుకున్నాడు ఆయన. ఈరోజు బాలీవుడ్లో కాన్సన్ట్రేట్ చేస్తుండ్రు. ఆయన ఫిలిం ఇండస్ట్రీలో ఆయనకి ఇంకా ఏజ్ ఉంది, ఇంకా రాజకీయ రంగంలో రావడానికి టైం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక స్టార్ క్యాంపెయినర్ లేకుండా, ఒక పబ్లిక్ ఫిగర్ లేకుండా మోసపోయినటువంటి పార్టీ కాదు. తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా స్టార్ క్యాంపెయినరే. అదే కాకుండా అందరికంటే పెద్ద స్టారు ఆయనకు సరిసమానంగా కూడా మొత్తం భారతదేశంలో ఏ స్టార్ కూడా లేడు. 75 సంవత్సరాలలో 80 సభలు ఉద్దేశించి మండు టెండర్లో మాట్లాడే నాయకుడు, 2 గంటలు ఎండలో మాట్లాడే నాయకుడు చూపించండి భారతదేశంలో. 2 గంటలు సుదీర్ఘ ప్రసంగం చేస్తారు, ఒక గుట్క నీళ్ళు కూడా దిమ్మింగకుండా. అలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నాక ఎవరో వచ్చి మాకు తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేస్తారన్నట్టు అవసరం లేదు. ఓకే, లోకేష్ గారు ఒకవైపు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ ఒకవైపు ఉన్నారు, బాలకృష్ణ గారు ఒకవైపు ఉన్నారు. బాలకృష్ణ గారికేమి ఇంకా సమయం ఇవ్వలే క్యాంపెయినింగ్కి. ఎందుకంటే ప్రజలు అక్కడ విలవిల్లాడిపోతున్నారు. అక్కడ స్టార్డమ్ అవసరం లేదు. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఏ విధంగా మిమ్మల్ని నేను ఆదుకుంటానని చెప్పేసి ఆ భరోసా ఇవ్వడం కేవలం చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమవుతుంది. వారే తిరిగారు ఎక్కువ. అందుకే ప్రజలు అర్థం చేసుకుని ఆ మైండెడ్ ఇచ్చారు. ఎట్లా జూనియర్ ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళ యొక్క కర్తవ్యం ఒక బంధువుగా, ఒక కుటుంబ సభ్యులుగా విజ్ చేశారు అంతే తప్ప దానికి ఒక భూతత్వంలో చూసే అవసరమే లేదు. వాళ్ళకి రాజకీయాలు రావాలన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, తెలుగుదేశం పార్టీలో వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మరి. ఓకే, ఇది అండి ఈరోజు రావు గారు చెప్పినటువంటి విషయాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.